అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు దగ్ధమైంది. సుమారు 1,22,000 నగదుతో పాటు బంగారు ఆభరణాలు, విద్యార్హత సర్టిఫికేట్లు, ఇతర ధ్రువపత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి. సుమారు 5 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈ ఘటన తాంసీ మండలం జామిని గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నగరాడే బుద్ధప్రకాష్ బతుకు తెరువు కోసం సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్లి అక్కడ మెల్ట్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి యథావిధిగా రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ నిద్రపోయారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు మొత్తం వ్యాపించడంతో ఇంట్లోని టీవీ, బీరువా, బెడ్స్, ఫర్నిచర్తో పాటు మొదలైన వస్తువులు, 1,22,000 నగదు, బంగారం, విద్యార్హత సర్టిఫికేట్స్, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్బుక్లు, గ్యాస్ బుక్లు, ఏటీఎం కార్డ్స్, బర్త్డే సర్టిఫికేట్స్ అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. బుద్ధప్రకాష్తో పాటు కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా బాధితులు వాపోతున్నారు. ఉన్న ఇంటిని కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.